అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్. ఈరోజు ఒక చిన్న సారాంశం గురించి మనం మాట్లాడుకుందాము. అదే తండ్రి యొక్క త్యాగం ఎలా ఉంటుందో, క్రియ రూపంగా ఎలా ఉంటుందో ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము తీసే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా రావాలి అని అంటే. ఇంగ్లాండ్ అనేటువంటి దేశంలో ఒక జడ్జి గారు ఉన్నారు. చాలా కాలం తర్వాత ఒక చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ జడ్జి గారు ఒక కార్ ని కొంటాడు. ఆ కార్ ని కొన్న తర్వాత ప్రతిరోజు ఆ చిన్న పాపను ఆ కార్ లో తీసుకొని ప్రతిరోజు రైడ్ కి వెళ్తూ ఉంటాడు. ఆ పాప చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డాడీని అడుగుతుంది, ఏమనో తెలుసా, డాడీ నేను కూడా కార్ డ్రైవ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను, ఒకసారి నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది అనమాట. డాడీకి తెలుసు ఏంటి, 18 years దాటకుండా ఎవరు కూడా కార్ డ్రైవింగ్ అనేది స్ట్రిక్ట్లీ బ్యాన్ అనమాట, ప్రొహిబిటెడ్. దానికి నిషేధం. 18 సంవత్సరాలు నిండకుండా అసలు కార్ డ్రైవింగ్ చేయడం అనేటువంటిది నిషేధం అనమాట, ఏ దేశంలో అయినా సరే. ఆ ప్రకారమే ప్రతిసారి అడిగినప్పుడు దాన్ని రిఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది, ఏమనో తెలుసా, బహుశా నేను కార్ డ్రైవింగ్ చేయడం నా యొక్క తండ్రికి ఇష్టం లేదేమో అని అనుకుంటూ ఉంటుంది అనమాట. ప్రకారమే ఒకానొక రోజున ఆ కార్ యొక్క బ్రేక్స్ అనేవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇంటి ముందు గేట్ దగ్గర పార్క్ చేసి ఆ కార్ కీస్ కూడా ఆ కార్ లోనే పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. పైన టెర్రస్ పై నుంచి చూస్తూ ఉంటుంది. కార్ కీస్ దానికే ఉన్నాయి అని అబ్జర్వ్ చేసి వెంటనే ఫాస్ట్ గా పైనుంచి టెర్రస్ పై నుండి కిందకి దిగి వెంటనే ఆ డోర్ లాక్ ఓపెన్ చేసుకొని ఆ కారులోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఆ బ్రేక్స్ పనిచేయవని డాడీకి మాత్రమే తెలుసు, కానీ ఈ యొక్క కుమార్తెకు తెలియదు కదా. తెలియక వెళ్ళిపోయి వెంటనే కార్ స్టార్ట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రైవ్ చేసేటువంటి క్రమంలో నా డాడీ చూస్తూ ఉంటాడు. డాడీ చూసి కేకలు వేస్తూ ఉంటాడు, నా కుమార్తె దానికి బ్రేకులు లేవు, నువ్వు వేసుకెళ్ళడం అనేటువంటిది చాలా ప్రమాదంతో కూడిందని ఆ యొక్క ఫాదర్ చెప్తూ ఉంటాడు. ఏమో తెలుసా, ఆ కార్కి బ్రేక్స్ లేవు, ఆ కుమార్తె లైసెన్స్ లేదు, కాబట్టి ఎవరన్నా ఇద్దరు కానిస్టేబుల్స్ని పెట్టి ఆ యొక్క కార్ని ఆపండి అని చెప్తూ ఉంటాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ వెహికల్స్ వేసుకొని కార్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ స్టిల్ ఇప్పటికి కూడా అర్థం చేసుకోకుండా నా తండ్రి నాకు కారు నడపడం ఇష్టం లేదేమో అని, అందుకోసమే నన్ను అరెస్ట్ చేయమని పోలీసుల్ని పంపించాడు అని ఇంకా డాడీ పైన ఎక్కువగా కోపంతో ఎక్సలేటర్ని ఎక్కువగా వేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చుట్టూ ఉన్నవారు అండ్ కేకలు వేస్తూ ఉన్నారు. ఒకవేళ మేబీ నాకు తెలిసి ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో. వీళ్ళందరూ కేకలు వేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటో ఒక్కసారి ఆలోచించి బ్రేక్ కొడదామని ఆ కాల్ని పుష్ చేస్తుంది. బట్ ఆ కార్కి బ్రేక్ లేవన్న సంగతి తర్వాత తెలుస్తుంది. ఎప్పుడో తెలుసా, ప్రమాదం దగ్గరలో ఉన్న తర్వాత కార్కి బ్రేక్ లేవన్న విషయం ఆ యొక్క జడ్జి గారి యొక్క కుమార్తెకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా చేసేది ఏం లేదు, బ్రేక్ వేస్తుంటే బ్రేక్ పడట్లేదు, యాక్సిలరేషన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో ఒక వ్యక్తి సడన్ గా కార్ ఎదుటికి రావడం జరుగుతుంది అనమాట. ఆ రావడం కారణం చేత ఆ యొక్క మనిషిని డాష్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. డాష్ అవ్వడంతో వెంటనే ఆ వ్యక్తి స్పాట్ డెడ్ లో చనిపోతాడు. ఈలోగా కార్ ఆగి ఉన్నటువంటి ఒక చెట్టుని వెళ్ళి ఢీకొంటుంది. ఢీకొని వెంటనే కార్ అక్కడ ఆగిపోతుంది అనమాట. 3 days తర్వాత జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో అండ్ కోర్టుకు తీసుకురావడం మనకు జరుగుతుంది. పర్టికులర్ డేన ఆ కేసుని టేక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. దానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఎవరో తెలుసా, ఆ యొక్క తండ్రి అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ ఎలా జడ్జిమెంట్ ఇస్తారో ఇప్పుడు ఆ జడ్జిమెంటే ఆ యొక్క కుమార్తె వారి యొక్క సొంత కుమార్తెకు రావడం. తండ్రి కోసం ఎలా తప్పిస్తాడు అని చాలా మంది ఆతృతగా అక్కడ ఉన్నటువంటి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగా ఆ కుమార్తె కూడా మేబీ అనుకోడు ఉండొచ్చు, ఓకే నా తండ్రి గారే కదా, ఎలా అయినా సరే నన్ను ఈ కేసు నుండి తప్పిస్తారు అనే ఒక చిన్న కుమార్తెలో ఒక చిన్న ఆలోచన రావడం కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా. ఆ పోలీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఓవర్ స్పీడ్ చేసింది అండ్ ఒక మనిషిని హత్య చేసింది, ఇలా 3 కారణాలు చెప్తూ ఉంటాడు. ఆ కేసెస్ అన్ని విన్న తర్వాత ఆ యొక్క తండ్రికి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారమే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. వెంటనే లేచి నుంచొని ఈమె 3
రూల్స్‌ని క్రాస్ చేసింది. మొదటిగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనధికారికంగా కార్‌ని తీసుకువెళ్ళింది. కాబట్టి ఒక 100 పౌండ్స్ జరిమానా విధించండి. ఓవర్ స్పీడ్ లిమిట్‌ని క్రాస్ చేసింది. కాబట్టి ఈమెకు ఇంకొక 100 పౌండ్స్ జరిమానా విధించండి. తర్వాత ఒక మనిషిని హత్య చేసింది కదా! ఈమెకు కూడా ఒక 10 కొరడా దెబ్బలు కొట్టండి అని ఆ యొక్క జడ్జి గారు స్టేట్మెంట్ ఇచ్చి సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ కోర్ట్‌లో ఉన్న వారంతా గూడా తండ్రిని అసహ్యించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి తీర్పు అలాంటిది. కుమార్తెను తప్పించాలి అని అనుకుని ఉంటే ఎలా అయినా సరే తప్పించుండొచ్చు. కానీ తప్పు చేసింది కుమార్తె. శిక్ష అనుభవించాల్సింది కూడా కుమార్తె అని ఉద్దేశించి వెంటనే ఆ కోర్టును తీసేసి నుంచోవడం మనం చూస్తూ ఉంటాము. చివరికి ఆ యొక్క కుమార్తె కూడా తండ్రిని హేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని తండ్రి మనసు అర్థం చేసుకోకుండా హేట్ చేస్తూ ఉంటుంది. నా తండ్రి ఇంత కిరాతకుడా, నా తండ్రి ఇంత మోసగాడా, చివరికి కన్న కూతుర్ని తప్పించలేకపోతున్నాడా అని ఆ యొక్క కుమార్తె అనుకుంటూ ఉంటుందన్నమాట. వెంటనే ఆ అధికారులు ఎవరైతే ఉంటారో, అమ్మ నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు కాబట్టి 200 పౌండ్స్ జరిమానా విధించబడింది. ఒక ఓవర్ స్పీడ్‌ని క్రాస్ చేసావు కాబట్టి ఇంకొక 100 పౌండ్స్ నీకు జరిమానా విధించబడింది. నువ్వు డెఫినెట్‌గా ఈ పే చేయాల్సిందే, నీకు డబ్బులున్నాయా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ యొక్క కుమార్తె ఏం లేవన్నట్లుగా సైగలు చేయడం మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ ఆ 200 పౌండ్స్ నువ్వు కట్టకపోతే ఆ 200 పౌండ్కి సంబంధించి ఇంకొక 20 కొరడా దెబ్బలు పడడం అనేటువంటిది జరుగుతుంది అనే యొక్క అధికారి చెప్పడంతో వెంటనే ఆయన తండ్రి వైపు చూసింది. తండ్రి వైపు చూసిన వెంటనే ఏం చేశాడో తెలుసా? ఎంప్టీ చెక్ ఇచ్చి దాంట్లో సైన్ చేసి 200 పౌండ్స్ యొక్క జరిమానాను విధించి ఆ యొక్క అధికారికి అప్పగిస్తాడనమాట. ఆ యొక్క కుమార్తె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ కారణం చేత తెలుసా? సరేలే ఎలాగైనా ఒక 200 పౌండ్స్ మా నాన్న పే చేశాడని కొంచెం సంతోషించి ఉండొచ్చేమో. వెంటనే ఆ యొక్క ఎవరికి శిక్ష ఎక్కడైతే విధిస్తారో ఆ రూమ్‌లోనికి తీసుకొని వెళ్తారు. జడ్జి గారి యొక్క కుమార్తెను కొట్టడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ జడ్జి గారు స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. ఆమె తప్పు చేసింది కాబట్టి దానికి శిక్ష ఆ అమ్మాయికి కరెక్టే, ఆ పాప కరెక్టే అని ఉద్దేశించి స్ట్రిక్ట్‌గా రూల్స్ పాస్ చేస్తూ ఉంటారు. శిక్షించేటువంటి అధికారులు కూడా ఏమాత్రము సందేహించకుండా కళ్ళు మూసుకొని వెంటనే ఆ యొక్క కొరడా వెత్తి ఒక దెబ్బ కొట్టడం, ఆ యొక్క కుమార్తెను కొట్టడం మనం చూస్తూ ఉంటాము. అలా ఆపకుండా వెంటనే 10 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండే వారందరూ కూడాను కేకలు వేస్తూ ఉంటారు, ఆపండి ఆపండి అని. అయినా సరే ఆ అధికారి వినకుండా కొడుతూనే ఉంటాడు. తీరా 10 కొరడా దెబ్బలు కొట్టేసిన తర్వాత శిక్షించిన అధికారి ఎవరైతే ఉంటారో కళ్ళు ఓపెన్ చేసి స్లోగా చూస్తూ ఉంటాడనమాట. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ యొక్క కుమార్తెను ఎవరో గట్టిగా ఆయన యొక్క కౌగిల్లో దాచుకొని ఉన్నాడు. ఆ కారణం చేత ఆ చిన్న కుమార్తెకు చిన్న దెబ్బ కూడా తాగలేదు. ఎవరా అని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే దీని వెనకాల జరిగిన సన్నివేశం ఏంటో తెలుసా? వెంటనే ఆయనకున్నటువంటి అధికారాన్ని వదులుకొని ఆ యొక్క శిక్షించేటువంటి రూమ్‌లోకి వచ్చాడు. ఎప్పుడైతే ఆ అధికారి వెంటనే ఆ కొరడా దెబ్బ కొట్టాలి అని ఆశించి చెయ్యి కర్రెత్తాడో వెంటనే ఆయన యొక్క కుమార్తెను వెళ్ళి హత్తుకున్నాడనమాట. అంటే ఆ కుమార్తెకు పడాల్సినటువంటి దెబ్బలను జడ్జి గారు తండ్రి స్థానాన్ని ఆయన సంపూర్తి చేయడంగా మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ తప్పు చేసింది, ఆమెకు శిక్ష పడాలి లోకానుసారంగా. కాబట్టే శిక్షను ఆ యొక్క రూల్ ప్రకారమే శిక్షను అనుభవించాడు. కానీ తండ్రి స్థానాన్ని ఎక్కడా వదులుకోలేడు. ఎందుకో తెలుసా? ఆయన ఎంతైనా ముద్దుల కుమార్తె కదా, ఎంతైనా గారాబంగా పెంచుకున్నటువంటి కుమార్తె కదా. ఆ కుమార్తెకు శిక్ష పడుతుంటే చూడలేకపోయాడు. ఎంతైనా ఆ ప్రేమ చేత, ఆ జాలి చేత ఆ యొక్క కుమార్తెకు శిక్ష పడుతుంటే చూడలేకపోయాడు. తద్వారా జరిగింది ఏంటో తెలుసా? ఆ శిక్షను నేనే భరిస్తాను, నా కుమార్తె చేసినా కానీ ఆ తండ్రి తన మీద వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. న్యాయస్థానం విధించింది ఏంటో తెలుసా? తప్పు చేసినందుకు శిక్షను విధించింది. కానీ తండ్రి ప్రేమ ఏం చేసింది తెలుసా? ఆ శిక్షను నువ్వు భరించలేవు కాబట్టి నీకోసమే నేను ఆ శిక్షను భరిస్తాను అని ఆలోచన చేసి తండ్రి స్థానాన్ని ఫుల్ఫిల్ చేశాడు. న్యాయవాది యొక్క స్థానాన్ని కూడా ఫుల్ఫిల్ చేశాడు. ఈ రోజున ఈ యొక్క చిన్న సారాంశం ద్వారా మనం తెలుసుకునేది ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేశావు, పాపానికి తగ్గ ప్రతిఫలం ఏదైనా ఉంది అని అంటే అది మరణమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, దానికి తగ్గ మరణం నీకు తథ్యమే. కానీ నువ్వు ఆ మరణాన్ని దాటుకోవాలని, ఆ మరణాన్ని నువ్వు తట్టుకోలేవని, ఆ బాధను నువ్వు తట్టుకోలేవని, ఆ శాపాన్ని
నీ మీద పడితే నువ్వెక్కడ శాపగ్రస్తుడివి అయిపోతావేమోనని ఉద్దేశించి, నా యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ కోసం ఆయన పాపిగా ఎంచబడ్డాడు. నువ్వు ఆ శిక్షను భరించలేవేమో అని చెప్పి, ఆ యొక్క శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నా శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు ఆ చీకటిలో నుంచి బయట పడలేవేమో అని ఉద్దేశించి ఏం చేశాడో తెలుసా? నీ కోసమే ఆయన చీకటిలోనికి ప్రవేశించాడు. నువ్వు చేసిన పాపానికి తగ్గ శిక్ష కరెక్టే. నువ్వు పాపం చేశావు. సో, దానికి శిక్ష నీకు కరెక్టే. కానీ యేసుక్రీస్తు నీ కోసం ఎందుకు నువ్వు చేసిన మిస్టేక్‌ను ఆయన పైన వేసుకొని, ఆ యొక్క శిలువ త్యాగానికి గురి అయినాడో తెలుసా? ఆ శిక్షను నువ్వు భరించలేవని. ఆ మానసిక క్షోభను నువ్వు అనుభవించలేవని యేసుక్రీస్తు వారు నీ కోసమే కదా! ఈ రోజున ఆయన శిక్షకు బలి అయింది. నువ్వేం చేస్తున్నావో ఒకసారి చెప్పనా? యేసుక్రీస్తు వారిని చేసినటువంటి శిలువ త్యాగానికి విలువ లేకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల, దేవునికి వేరై ఉండడం వల్ల మనమింకా శాపాన్ని, పాపాన్ని మనపైకి తెచ్చుకునేటువంటి వారిగా ఉన్నామని దేవుడు ఈ యొక్క ఆ చిన్న సారాంశం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, నీ పాపాన్ని ఆయన పైన వేసుకొని, ఆయన యొక్క పరిశుద్ధతను మనకిచ్చాడు. చివరికి మన పాపాన్ని ఆయన పైన వేసుకొని, ఆయన తండ్రికి దూరమైపోవడం మనం చూసావా? దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, చివరికి ఆయన తండ్రిని కూడా దూరపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను ఆ పాపంలో నుంచి రక్షించడానికి. నిన్ను ఆ శాపం నుంచి విముక్తినిగా చేయడానికి. నిన్ను ఆ యొక్క రక్షణలోనికి నడిపించాలి అని ఉద్దేశించి చేశాడు. ఆ పాప భారాన్ని మన కోసం తొలగించాడు కాబట్టి, మనము ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి అని ఉద్దేశించిన వారమై ఉన్నామని, ఈ యొక్క చిన్న సారాంశం ద్వారా మనం చేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా యొక్క ఈ ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు చూసిన మీ అందరికీ దేనాపడి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడితో ఈ యొక్క సారాంశాన్ని ముగిద్దాము. మరి యొక్క కొత్త సారాంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్. థాంక్స్ ఫర్